మీ అమ్మాయి అనుకున్నా. అదేమిటండి మొక్క నిండా ఇలా రాసుకున్నారు? ఇది అమ్మాయి రాసింది సున్నం. ఏమిటండి సున్నం? అమ్మా ఒకసారి రావే. అన్నీ చూసుకుంటే కట్టేసి తెలదు వీళ్ళకి. బాబు చాలా అదిరింది అల్లుడు. కోటైన ఉంది చక్కా ఉంది కింద చూడరయ్యలో రాయిర్లేదేముందా ఈ అమ్మ గడుపులు మాడ నిలువు దోపిడీ చేశారు కదే ముండలారని. లతప్ప అరిగిపోయిన చెప్పుతో ఏ అవస్థ పడతావు. కోరమండ నుంచి మంచి నాడా చెప్పులు తెప్పిస్తా. నాడా బావాలు కానీ మీ పాదాలు పోవడానికి ఇల్లేదు. ఏంటి మొహంలో పెట్టావేంటే? కంపు. వచ్చేటప్పుడు ఇంపుగానే ఉంటుంది, వెళ్ళిపోయేటప్పుడు కంపుగా ఉంటుంది. ఇలా 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 ఇచ్చేది ఇలా ఇచ్చే. ఏమన్నా డబ్బులు ఏమన్నా మాట చెప్తా. డబ్బులు ఇస్తే మంచి మాట చెప్తా. ఏంటి మాటకి రేటే? మా ఇంట్లో ఆటకి రేటు మాటకి రేటు పాటకి రేటు. మీ అమ్మకి రూపాయి ఇచ్చా. అయితే నాకు 100 రూపాయలు ఇవ్వండి. 100 రూపాయల నోటు ఎప్పుడైనా చూసావు నువ్వు? ఓ చూసావు. అవునులే, అడవుడుగా ఉన్నవాడు ఎవడో చేపల చెరువుడు చీకట్లో ఇచ్చేసి ఉంటాడు ఈ మొండకి. అయినా పాడి పరిశ్రమలాంటి ఇల్లుండగా డబ్బులు ఎందుకే నీకు? నువ్వున్నావా? జెర్సీ ఆవు, మీ అక్క కరాసీ ఆవు, మీ అమ్మ గౌడికి ఇదే. మేమందరం ఆవులు గేదెలు తమరేంటి దున్నపోతా? మామూలు దున్న కాదు, ఢిల్లీ దున్నా. ఓ పాట పాడేస్తా. పడిపోతుంటే పట్టుకున్నా. ఒకసారి కాలు ఇరిగింది, ఇప్పుడు నడుము ఇరుగుద్ది.
హై హై. మందున్నవి బక్కపావు మాత్రం మందులు పైపోతాయి. ఏంటి మాట అన్నావు ఏంటి? ఇది మాత్రం మర్చిపోరు. ఇందా చెప్పు. మీ నాన్నగారు వచ్చారు తెలుసా? ఏడిచాడు ఎవరు? మీ నాన్నగారండి. ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మీ నాన్నగారు నా గురించి వస్తారు. రండి బాబు, అబ్బాయి కూడా ఇక్కడ ఉన్నాడు. బాబు కొడుకులు ఒక్క చోటుకే. నీ అమ్మ కడుపులు మాడ వాయో వర్షాలు లేకుండా పోయింది. మా అయ్యి నీ కోసం, నేను మడి కోసం, మా బుజ్జిగడి దీనికోసమనా. చిత్ర చిత్ర మా అయ్యో వ్యాపార రహస్యాలని చెప్పాడు. గోడతో కూడా నేర్పలేదు. నన్ను ఎక్కడన్నా దాయివే. నీ దగ్గర దాగేమంటే గోదావరిలో దాక్కోవటం బెటరు. ఎటు వచ్చాడు? ఎటు 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 నాటకాన్ని తిలకిస్తున్నటువంటి రసజ్ఞులైన ప్రేక్షక మహాశైలకు మరి ఈ రోజున ఈ కృష్ణ గారు తొలి ఏకాదశి రోజునే మాకు డేట్ చెప్పడం సాంప్రదాయంగా ఉండేది. మరి వారు లేకపోయినా వారి తనయులు సోదరులు సురేంద్ర గారు మరి వారు కూడా అదే బాటలో నడుస్తూ తొలి ఏకాదశి రోజునే మాకు ఫోన్ చేసి మీ డేట్ పలానా రోజు మన పందిరిలో అని చెప్పడం ఆనవాయితీగా జరుగుతుంది. మరి ఆ ఆనవాయితీని అలాగే కొనసాగించాలని, ఈ ఉత్సవాలు ఇంకా ఘనంగా చేయడానికి ఉత్సవ కమిటీ వారికి ఆ వినాయకుడు ఆరోగ్య భోగవాక్యాలు శక్తియుక్తులను కలగజేయాలని కోరుతూ వెంటనే నాటకాన్ని ప్రారంభిస్తున్నాం. భవానీగా ఆంధ్ర తాన్సేన్ డివి సుబ్బారావు గారు మనవడు జూనియర్ డివి సుబ్బారావు గారు మీ ముందుకు వస్తున్నారు. మిమ్మల్ని రంజింపడానికి సిద్ధంగా ఉండండి. తర్వాత గట్ట వెంటనే ప్రారంభిస్తున్నాం. నిత్య యవ్వనస్తులు మరి సురేంద్ర గారు చిత్ర గారికి 100 రూపాయలు, నాకు 100 రూపాయలు కానుక చదివించారు. వారికి మా కళాభివందనాలు.